విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కార్బాక్సిలిక్ గ్రూప్? కార్బాక్సిలిక్ గ్రూప్ అంటే సిఓఓహెచ్ని కార్బాక్సిలిక్ గ్రూప్ అనాలి. సిఓఓహెచ్ని ఏమనాలి? కార్బాక్సిలిక్ గ్రూప్. సిహెచ్ఓని ఏమనాలి? ఆల్డిహైడ్ గ్రూప్. సి డబుల్ బాండ్ ఓ గ్రూప్ని ఏమనాలి? కీటోన్ గ్రూప్. ఓహెచ్ గ్రూప్ని ఏమనాలి? ఆల్కోహాల్ గ్రూప్. ఓహెచ్ని ఏమంటారు? ఆల్కహాల్ గ్రూప్ అని అనడం జరుగుతుంది. అడిగింది కార్బాక్సిలిక్ గ్రూప్ అడిగినాడు కాబట్టి ఏదది? సిఓఓహెచ్ ఇస్ ద కార్బాక్సిలిక్ గ్రూప్. 717th question. Which of the following is an ester? ఎస్టర్ కావాలంటే ఆర్ సిఓ ఓ ఆర్ ఉండాలి. ఈ ఆర్ ప్లేస్లో CH3 అయినా ఉండవచ్చు, C2H5 అయినా ఉండవచ్చు. కాబట్టి ఇక్కడ నాకు COO ఎందులో ఉందో చూడండి. COO ఇక్కడ ఉంది, COO ఉంది. తర్వాత ఇక ఆర్ C2H5, మళ్ళీ ఇదొక ఆర్ CH3. సో CH3 COO C2H5, దిస్ ఈజ్ ద ఎస్టర్. ఇథాయిల్ ఎసిటేట్. ఇది ఇథాయిల్ ఎసిటేట్. ఇథాయిల్ ఇథనోయేట్ అనేది కామన్ నేమ్. ఓకేనా? సో ఇది ఎస్టర్. 718th question. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద సెకండరీ అమీన్? ఇందులో సెకండరీ ఎమీన్ ఏది అని అడుగుతున్నాడు. సెకండరీ ఎమీన్ ఏది అని అడుగుతున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాజ్ సెకండరీ ఎమీన్? సెకండరీ ఎమీన్ ఏది అని అడుగుతున్నాడు. ఫస్ట్ NH3, ఇది అమోనియా. అమోనియాలోని ఒక హైడ్రోజన్ను తీసేసి ఒక CH3ని కానీ C2H5ని కానీ రాస్తే ఇది ప్రైమరీ ఎమీన్. అమోనియాలో నుంచి 2 హైడ్రోజన్లను తీసేసి 2 CH3లను రాస్తే ఇది సెకండరీ ఎమీన్. ఓకేనా? సెకండరీ ఎమీన్. CH3 రాయొచ్చు, C2H5 రాయొచ్చు. టెర్షరీ ఎమీన్ అంటే అమోనియాలోని 3 హైడ్రోజన్లను తీసేసి 3 CH3లను కానీ 3 C2H5లను కానీ రాస్తే అది టెర్షరీ ఎమీన్. టెర్షరీ అంటే 3, సెకండరీ అంటే 2. కాబట్టి సెకండరీ ఎమీన్ అంటే ఏముండాలి? సెకండరీ ఎమీన్ అంటే 2 CH3లు ఉండాలి. సో కాబట్టి దిస్ ఈజ్ ద సెకండరీ ఎమీన్. నెక్స్ట్ వన్ 719th క్వశ్చన్ చూడండి. ద కాంపౌండ్స్ హ్యావింగ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ ప్రాపర్టీస్. మాలిక్యులర్ ఫార్ములా మాత్రం సేమే ఉంటుంది, కానీ ప్రాపర్టీస్ అయితే డిఫరెంట్గా ఉంటాయి. వాటిని ఏమంటారంటే ఐసోమర్స్ అంటారు. ఆ ఫినామినాన్ని ఏమంటారంటే ఐసోమెరిజం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఫార్ములా C2H6O అనే ఫార్ములా ఉంది. దీన్ని నేను ఎట్లా రాయొచ్చు అంటే C2H5OHగా రాయొచ్చు, లేదా CH3OCH3గా రాయొచ్చు. ఓకేనా? CH3OCH3. ఇదేమో ఏంటిది? ఈథర్. ఇదేంటిది? ఈథర్. ఇదేంటిది? OH గ్రూప్ ఉంది కాబట్టి ఇది ఆల్కహాల్. అంటే ఈథర్లకు వేరే ప్రాపర్టీస్ ఉంటుంది, ఆల్కహాల్స్కి వేరే ప్రాపర్టీస్ ఉంటాయి, కానీ మాలిక్యులర్ ఫార్ములా మాత్రం ఒకటే. ఇట్లా ఈ రెండింటిని ఏమంటారంటే ఐసోమర్స్ అనాలి. ఈ మొత్తం ఫినామినాన్ని ఏమంటామంటే ఐసోమెరిజం అనాలి. ఐసోమర్స్ అండ్ ఐసోమెరిజం. నెక్స్ట్ 720 క్వశ్చన్ చూడండి. ద ఫినామినాన్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ 2 or more స్ట్రక్చర్స్ ఫర్ ఎ గివెన్ మాలిక్యులర్ ఫార్ములా ఈజ్ కాల్డ్. ఇంతకుముందు చెప్పింది. సో ఒకటి కంటే ఎక్కువ మనకు స్ట్రక్చర్స్ పాసిబుల్ కావాలి. ఇంతకుముందు C2H6O అని తీసుకుంటే దీనికి ఏం రాసినాను? C2H5OH రాసినాను. కార్బన్స్ 2, హైడ్రోజన్స్ 6, ఆక్సిజన్ 1. అట్లనే CH3OCH3 రాసినాను. ఓకే, ఇట్లా రాస్తే మాలిక్యులర్ ఫార్ములా అయితే ఇదే, కానీ దానికి మాత్రం ఏమైంది? స్ట్రక్చర్స్ డిఫరెంట్గా వచ్చినాయి. అట్లాంటి ప్రాపర్టీని ఏమంటాము? ఐసోమెరిజం అనాలి. ఈ కాంపౌండ్స్ని ఏమంటారు? ఐసోమర్స్ అంటారు. ఐసోమర్స్ అండ్ ఐసోమెరిజం.